కేరళలోని తిరువనంతపురంలో మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం వెలుపల ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడంపై నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈడీ అధికారుల వాహనంపై దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ కేసులో భాగంగా పినరయి విజయన్ నివాసంతో సహా కేరళలోని 10 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు నిర్వహించడాన్ని నిరసిస్తూ వామపక్ష కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు సిపిఎం కార్యకర్తలు. ఈ సంఘటనలో ఓ పోలీస్ గాయపడ్డాడు. కన్నూరులో కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొచ్చిన్ మినరల్స్ రూటైల్ లిమిటెడ్ కేసులో విజయన్ ఇంట్లో సహా 10 చోట్ల ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద ఫండ్స్ ఎక్స్చేంజ్లో ఆరోపణలతో ఈడీ చర్యలు చేపట్టింది. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేరళలోని సిఎంఆర్ఎల్ కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ఇదివరకే ఐటీ అధికారులు ఆరా తీశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనుమానాస్పద డాక్యుమెంట్లు, చెల్లింపుల్లో అవకతవకలను గుర్తించారు. ఈడీ సోదాలను రాజకీయ దాడిగా ఎల్డీఎఫ్ కూటమి ఆరోపించింది. కేరళలోని తిరువనంతపురంలో మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం వెలుపల ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడంపై నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈడీ అధికారుల వాహనంపై దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ కేసులో భాగంగా పినరయి విజయన్ నివాసంతో సహా కేరళలోని 10 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు నిర్వహించడాన్ని నిరసిస్తూ వామపక్ష కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు సిపిఎం కార్యకర్తలు. ఈ సంఘటనలో పోలీస్ గాయపడ్డాడు.